హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. నిన్నటి స్టోరీలో సొలొమోను మహారాజు గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఈరోజు స్టోరీలో సొలొమోను మహారాజు కొడుకు గురించి విందాం. సొలొమోను మహారాజు చాలా జ్ఞానంతో, మంచితనంతో ప్రజలందరినీ పాలించేవాడు. ప్రపంచంలోనే చాలా మంచి రాజు అని పేరు తెచ్చుకున్నాడు. ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉండేవారు. సొలొమోను మహారాజుకు చాలా మంది పిల్లలు పుట్టారు. అందులో రెహబాబు ఒకడు. రెహబాబు తన తండ్రిలాగే గొప్ప రాజు అవ్వాలని ఎన్నో కలలు కంటూ ఉండేవాడు. చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత సొలొమోను మహారాజు మరణించారు. అతని తరువాత తన కొడుకైన రెహబాబు రాజయ్యాడు. ప్రజలందరూ రెహబాబు దగ్గరకు వెళ్ళి, రాజా, మేము చాలా ఎక్కువ పనులు చేస్తున్నాము. చాలా కఠినమైన పనులు చేస్తున్నాము. దయచేసి కొంత పని భారాన్ని తగ్గించండి అని చాలా రిక్వెస్టింగ్గా అడుగుతారు. వాళ్ళు రాజు సహాయాన్ని కోరుకున్నారు. అప్పుడు రెహబాబు, నేను ఆలోచించుకొని నా నిర్ణయాన్ని మీకు 3 డేస్ తర్వాత చెప్తాను అని అంటారు. రెహబాబు రాజు సొలొమోను మహారాజుతో పనిచేసిన వారిని సలహా అడుగుతాడు. వాళ్ళు, రాజా, మీరు ప్రజల మీద దయ చూపండి. వాళ్ళకి పని భారాన్ని తగ్గిస్తామని హామీ ఇవ్వండి. అప్పుడు వాళ్ళు మీకు ఎప్పుడూ కూడా సేవకులుగా ఉంటారు అని మంచిగా గైడ్ చేశారు. కానీ రెహబాబు రాజుకు, నేను అంత సాఫ్ట్‌గా ఉంటే వాళ్ళు నా మాట వినరేమో, నన్ను బలహీనుడు అనుకుంటారేమో అని ఆలోచిస్తాడు. తర్వాత తన వయసు వారిని కొంతమందిని అడుగుతాడు. వాళ్ళు, రాజా, మీరు ప్రజలతో స్ట్రిక్ట్‌గా ఉండకపోతే వాళ్ళు మీ మాట వినరు, మీకు భయపడరు. కాబట్టి ఇంకా పని భారాన్ని పెంచండి. అప్పుడు వాళ్ళు మీకు బానిసలవుతారు అని రాంగ్‌గా గైడ్ చేశారు. రెహబాబు ఆలోచించుకొని, అవును, ప్రజలతో మంచిగా ఉంటే వాళ్ళు నా మాట వినరు. ఇలా కఠినంగా ఉంటేనే వాళ్ళకి నేను స్ట్రాంగ్‌గా కనిపిస్తాను అని అనుకుంటాడు. 3 డేస్ తర్వాత రాజు దగ్గరకు ప్రజలు వస్తారు. అప్పుడు రెహబాబు రాజు, నేను మీ పనుల భారాన్ని పెంచుతున్నాను, తగ్గించను అని చాలా కఠినంగా చెప్తాడు. ప్రజలందరూ చాలా బాధపడతారు. వాళ్ళకి కోపం కూడా వస్తుంది. మనకి ఇంకా ఈ రాజుతో పని లేదు. మనల్ని అర్థం చేసుకోకుండా ఇలా ఇంకా బాధ పెడుతున్నాడు. అతను మాకు రాజుగా వద్దు అని వేరే రాజును ఎన్నుకున్నారు. రెహబాబు రాజు అహంకారంతో, తప్పుడు సలహాతో తీసుకున్న నిర్ణయం వల్ల సొలొమోను మహారాజు ఎంతో జ్ఞానంతో కట్టిన రాజ్యం రెండుగా చీలిపోయింది. చూసారా పిల్లలు, ఎప్పుడూ సరైన సలహా తీసుకోవాలి. అహంకారంతో ఉంటే రెహబాబు రాజులాగా ఒంటరిగా ఉండిపోతాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు. ఈరోజు విన్న స్టోరీలో రెహబాబు తప్పుడు సలహాను, అహంకారంతో ఒక నిర్ణయం తీసుకున్నాడు. దానివల్ల రాజ్యం విడిపోయింది. మేము అలా కాకుండా పెద్దల మాటలు వింటూ, అందరితో ప్రేమగా, వినయంగా ఉంటూ, అహంకారం లేకుండా పెరగడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్. గుడ్ నైట్ పిల్లలు.